యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. స్మైలీ ఆ చైత్ర విరాజుల విషయం చెప్పింది కదా మామ్. ముగిసిపోయే ఆ చైత్ర కథ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కనుక్కుంటే మనసు కాస్త రిలాక్స్ అవుతుంది కదా మామ్. అవును పృథ్వీ, కనీసం అక్కడ చైత్ర బ్రతుకు బుగ్గైతేనైనా ఆ వార్త విని మనసు హాయిగా ఉంటుంది. కాస్త ఈ మంటను కూడా మర్చిపోవచ్చు. పృథ్వీ, నా ఫోన్తో ట్రై చేయి. లిఫ్ట్ చేయదు మామ్, నా నెంబర్ నుంచే చేయాలి. మహి, అక్క, అసలేం జరుగుతుంది అక్కడ? మహి, ఏం జరగడం ఏంటి? అక్కడ ఏదో జరుగుతుందని, నీ కథ ముగిసిపోతుందని ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నారక్క. అసలేం జరుగుతుందోనని భయంగా ఉందక్క. అసలేం జరుగుతుందక్క? ఈ విషయం వాళ్ళకెలా తెలుసు? అక్క, ఏం మాట్లాడవేంటి? ఏం జరుగుతుంది చెప్పక్క. ఏం లేదులే మహి, ఇక్కడ నాకేం కాదు, నువ్వు కంగారు పడుకో. వాళ్ళిలా మాట్లాడుతుంటే కంగారు పడకుండా ఎలా ఉంటానక్క? నువ్వు జాగ్రత్తగా ఉండక్క. మహి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన తప్పేం లేకున్నా జరుగుతున్న కొన్ని సంఘటనలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు నా లైఫ్లో నేను అదే ఎదుర్కొంటున్నాను. ఏమంటున్నావక్క? ఇక్కడ వీళ్ళ మాటలు, ఇప్పుడు నీ మాటలు నాలో భయాన్ని మరింత పెంచుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పక్క, ప్లీజ్. విరాజ్ లైఫ్లో తనకి స్థానం ఉంది అంటూ ఓ అమ్మాయి బిడ్డతో సహా ఇంటికొచ్చింది. ఆ అమ్మాయి ఒకప్పుడు విరాజ్ స్నేహితురాలంట. ఏం మాట్లాడుతున్నావక్క? ఎవరో వచ్చి రాక్ స్టార్ తన బిడ్డకి తండ్రి అని చెప్తే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారక్క? ఆ మాటకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ ఇంట్లో వాళ్ళకి కావాల్సిందే నేను విరాజ్కి దూరం అవ్వటం మహి. ఊరుకోక ఏం చేస్తారు? నాకెందుకో ఇదంతా కూడా ఎవరో కావాలని చేపిస్తున్నారేమో అనిపిస్తుందక్క. అవును మహి, అది నాకు అర్థమవుతుంది. కానీ అది ఏంటో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అదే ఆలోచిస్తున్నాను. అక్క, అక్కడ ఏం జరిగినా, ఎవరు కన్నీరు కార్చినా కరిగిపోయి దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అలా అని నాకు మాట ఇవ్వక. మంచితనంతో ప్రాణం ఇవ్వగలను, కానీ ప్రాణానికన్నా ఎక్కువైనా నా భర్తనే అడిగితే ఎలా ఇవ్వగలనే? అది ఎప్పటికీ జరగదు. చాలక్క, ఈ మాట చాలు. నాకిక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు కాల్ చేసి చెప్తాను. కాకపోతే ఒక్కటి మాత్రం విన్నాను, ఈరోజు మాత్రం వాళ్ళు ఏదో చేయబోతున్నారు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలక్క. అదంతా కన్నే చూసుకుంటాడులే మహి, నువ్వు జాగ్రత్త. నాతో ఇలా మాట్లాడుతున్నావని వాళ్ళకి తెలిసిందంటే నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతావు మహి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండు. ఓకే అక్క, నేను జాగ్రత్తగానే ఉంటాను, సరేనా? నువ్వు జాగ్రత్త. బాయ్. మామ్, ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాను మామ్, ఒక్క నిమిషం.
పృథ్వీ ఏమైంది నాన్న? అయ్యో కరెంట్ షాక్ తగిలినట్టుంది. అయ్యో పృథ్వీ నాన్న. వాట్ ఏ టైమింగ్! దేవుడున్నాడ్రా, కర్మ కంటిన్యూస్ అన్నమాట. అమ్మో ఇది కరెంటు నాన్న. మొన్న చైత్ర పెట్టిన కరెంటునే నేనింకా మర్చిపోలేదు. ఇప్పుడు నేను ముట్టుకుంటే నేను పోతానేమో. నాన్న అయ్యో మహి, అమ్మ మహి తొందరగా రా. మహి తొందరగా రా. వస్తున్నాను. వావ్, మా ఆయన ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అయ్యో మహి అది డాన్స్ కాదు, పృథ్వీని కరెంట్ షాక్ పట్టుకుంది. షాకా? అయ్యో అయ్యయ్యో, ఎంత పనైపోయింది. నా మొగుడికి షాక్ కొట్టిందా? అయ్యయ్యో, ఫోన్ పట్టుకుని ఊగిపోతున్నాడే. ఏమండి, మీకేం కానివ్వనండి, మీకేం కానివ్వను. అండి మీరు తప్పకోండి, తప్పకోండి. అయ్యో ఆంటీ, చీపురుతో కొట్టినా వదలట్లేదు. ఏదో ఒకటి చేసి బాబుని కాపాడమ్మా. ఇంకేం చెయ్యాలంటీ? చీపురుతో కొట్టినా ఏ మార్పు లేదు. ఇంకా దేంతో కొట్టాలి నా మొగుణ్ణి? ఏవండి, కొట్టానని ఫీల్ అవుతున్నారా? ఏంట్రా, పవర్ ఆఫ్ చేయాలా? తొక్కేం కాదు. ఏవండి, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కొట్టాలా? వద్దండి, పోతారు. వద్దు. ఓ, వైర్ పట్టుకునే దగ్గర కొట్టాలా? అవునండి, అసలు నాకు ఈ ఐడియానే రాలేదే. ఆగండి. పృథ్వీ పృథ్వీ గారు నాన్న, పృథ్వీ గారు మహి వెళ్ళి మంచిని తీసుకురాపో. పృథ్వీ పృథ్వీ నాన్న, పృథ్వీ పృథ్వీ లే పృథ్వీ. బాగా అలసిపోయాను. రిలాక్స్. మహి త్వరగా వాటర్ తీసుకురామ్మా. నాన్న పృథ్వీ లే నాన్న. మహి తొందరగా రా నాన్న. పృథ్వీ పృథ్వీ నాన్న రా. మహి తొందరగా. బాబు పృథ్వీ ఇప్పుడు ఓకేనా నీకు? ఏంటమ్మా ఓకే, కనీసం వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయొచ్చు కదా. అవునన్నా, నాకు ఐడియాని బుర్రకు తట్టలేదు. అవునా అంటే నాకు తట్టలేదు. తట్టింది ఓన్లీ ఈ చీపురు కట్టే. చీపురు కట్టని తగలయ్యా, ఫుల్ అంతా హోన్ చేసేసావు కదే. అయినా స్విచ్ ఆఫ్ చేయమని నీకు అన్ని సార్లు సైగ చేస్తుంటే నీకు కనపడటం లేదా? అయ్యో, ఆ సైగకు అర్థం అదని నాకు తెలీదండి. నన్ను క్షమించండి. ఏమి క్షమించడమో ఏంటో, కాసేపు ఉంటే నా ప్రాణాలే పోయిండేవి. మహి బాబుని కాస్త సోఫాలో కూర్చోపెడదాం పట్టు. రండి రండి. ఈ బిడ్డ విషయంలో నీ
ప్రేమని పంచలేదేమో కానీ రక్తాన్ని పంచింది మాత్రం నువ్వే. ఆ తండ్రి స్థానం విరాజ్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వున్న స్థానం నాది. ఎవరి ఆటలు ఎవరు సాగనివ్వరో అది చూద్దాం. ఏం జరగబోతోంది? అసలు నువ్వేం చేయబోతున్నావు? ఏం మాసించి ఇదంతా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? చైత్ర నన్ను చంపడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తుంది. మధురా, నీ చావుతో ఆ చైత్ర జీవితంలో ఇంకెప్పటికీ మాధుర్యం అనేది ఉండదు. మరి నీ కథ అసంపూర్తిగా ముగిసిపోతేనే కదా ఏదో జరిగిపోయింది అని అందర్నీ నమ్మించగలం. అందుకే నిన్ను మోగించటానికి ప్లాను, పాలు రెండూ సిద్ధం చేసి పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న నీ మహానటి పర్ఫార్మెన్స్ ని అసలు సిసలైన సాక్ష్యంగా నమ్మించి నీ చావుకి కారణం చైత్రేనని కోర్టులో జడ్జి గారితో సహా అందర్నీ ఒప్పించేస్తాం. దాన్ని జైలుకు పంపించేస్తాం. వావ్, అసలు ఊహించుకుంటేనే విజువల్ అద్భుతంగా ఉంది. అదే జరిగితే ఆ చైత్ర తిక్కు కుదురుతుంది. చైత్ర, ఈ వీడియోతో నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వబోతున్నాను. చైత్ర, ఏంటి స్మైలీ? అత్తయ్య గారు మధుర భోజనం చేయలేదని ఈ పాలు తనకివ్వమని పంపించారు. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఈ పాలని నా చేత్తో ఇవ్వటం కన్నా నువ్వెళ్ళిస్తేనే బాగుంటుందని నాకనిపించింది. తన వల్ల నీకు కేడు జరుగుతుందని తెలిసినా నువ్వు తన కోసం ఆలోచిస్తున్నావనే కన్సర్న్ నీ మీద తనకి సాఫ్ట్ కార్నర్ కలిగించొచ్చు. ఏమో, నీటి తాకిడికి రాళ్లు కరిగినట్టు నీ మంచితనానికి ఆవిడ మనసు కరగొచ్చు. దాచేసిన నిజాన్ని నీకోసం బయట పెట్టొచ్చు. అందుకే చైత్ర, ఈ పాలతో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమోనన్న చిన్న ఆశతో ఇలా వచ్చాను. నా జీవితాన్ని చక్కదిద్దావు. అలాంటి నీ జీవితం సమస్యల్లో చిక్కుకుంటే నేను చూస్తూ ఉండగలనా? నీ బతుకు భవిష్యత్తు నా బాధ్యత చైత్ర. నువ్వు చేసింది ఏదీ మర్చిపోనే. నన్ను నిప్పుల్లో నడిపించాలనుకున్నావు, కానీ ఇప్పుడు నీ బతుకే నిప్పుల్లో కాలి బూడిద కాబోతోంది. ఇదిగో చైత్ర, తీసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్మైలీ. కానీ నేను ఇస్తే తని పాలు తీసుకుంటుందా? తీసుకోవాలి. ఇది ప్రయత్నం మాత్రమే కాదు, ఛాలెంజ్ అనుకో. నీ జీవితానికి ఎదురైనా ఓ ఛాలెంజ్ అనుకో. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. అయినా నీ మంచితనం గురించి నీకు తెలియదు చైత్ర. అది యాసిడ్ కంటే పవర్ఫుల్. అవును చైత్ర, ఎంత మలినమైన మనసుని కూడా నీ మంచితనం మరక లేకుండా క్లీన్ చేస్తుంది. తను శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అదే నీ జీవితం నుంచి చైత్ర. వెళ్ళి ఈ పాలని తనకివ్వు. పగ, ప్రతీకారం
ఒక మనిషి జీవితం కన్నా గొప్పవా స్మైలీ? చైత్ర, ఒకరి కీడును కోరి పొందిన తృప్తి శాశ్వతం కాదు అని ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు? చైత్ర, నువ్వు దేని గురించి అంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. ఆ మధుర తనని నా భర్త కాదన్నాడనే కదా పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా వచ్చింది. నా కాపురంలో చిచ్చుపెట్టి తను పొందే ఆనందం శాశ్వతం కాదు అని ఆ మూర్ఖురాలికి ఎప్పటికి తెలుస్తుంది? తెలుసుకుంటుందిలే చైత్ర. ఈ పాలు తనకివ్వు, అన్నీ తెలుసుకుంటుంది. మీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అదే హ్యాపీ ఎండ్. హ్యాపీ ఎండ్ అన్నమాట. శుభం కార్డు పడిపోతుంది అని అంటున్నాను. వెళ్ళు చైత్ర. నువ్వు దాని చేతికిచ్చే ఈ పాలే నీ చేతికి సంకెళ్ళు వేసి నిన్ను జైలు పాలు చేయబోతున్నాయి. విరాజ్తో జీవితాంతం నడవాలని ప్లాన్ చేసిన ఆ పాదాలు ఉరికంబం వైపు అడుగులు వేయబోతున్నాయి. నాకు అంతకు మించి ఏం కావాలి? నీకు నేను దూరమైనా ఈ ఇంటికి నేను దగ్గర చేసే వెళ్తాను. చైత్ర వల్లే నా ప్రాణాలు పోయే పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చింది. నా బిడ్డ బ్రతుకు కోసం నిన్ను నేరంలోకి లాగుతున్నాను చైత్ర. నేను చేస్తున్నది తప్పని తెలుసు, అయినా నా పాప కోసం చేయక తప్పడం లేదు. నా పాప కన్నా నాకు ఎవ్వరి జీవితం ఎక్కువ కాదు, ఆఖరికి నా ప్రాణమైన. పొద్దున్నుంచి నువ్వు భోజనం చేయలేదంట కదా. ఇంట్లో వాళ్ళు పాలని కిమ్మని పంపించారు. ఈ పాలని తాగి ప్రశాంతంగా నిద్రపోవాలనా? అవును, పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. కానీ ఈ ఇంట్లో నీ వల్ల మాకు నిద్ర లేకుండా పోయింది. కానీ నీ నిద్రకి ఎలాంటి ప్రాబ్లం లేదులే. పాలు తాగి హాయిగా నిద్రపో. పోతాను చైత్ర, పోకుండా ఎలా ఉంటాను? మరొక్కసారి అడుగుతున్నాను, నిజం చెప్పు. ఎందుకు నువ్వు మా జీవితాల్లోకి రావాల్సి వచ్చింది? ఎవరి వల్ల నువ్వు మా బంధంలో చిచ్చు రగల్చడానికి సిద్ధపడ్డావు? చెప్పు మధురా, దయచేసి చెప్పు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు చైత్ర. నేను నీ జీవితంలోకి రాలేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను సంతోషంగా గడపాల్సిన విరాజ్ జీవితంలో ఇప్పుడు నువ్వున్నావు. అందుకే నా బ్రతుకులో పోగొట్టుకుంది తిరిగి వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. నాకు కావాల్సింది దక్కించుకొనే తీరుతాను. నువ్వేం చేసినా ఇక నేను వెనకడుగు వేయను. నేను ఏం చేయడానికైనా సిద్ధపడి ఇక్కడికొచ్చాను. ఏం చేయగలవు నువ్వు? ఏమీ చేయలేవు. నాకు నా భర్తకి మధ్య దూరాన్ని పెంచాలనుకున్న వాళ్ళు, మా బంధంలో అగాధం సృష్టించాలి అనుకున్న వాళ్ళు చివరికి ఓటమితో
తల దించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నీ బ్రతుకు అంతే. ఎవరు తలదించుకుంటారో, ఎవరు ఓటమితో చతికిలబడతారో కొద్ది గంటల్లో తెలుస్తుంది. తెల్లవారితే అన్నీ తేలిపోతాయి. ఏంటి తేలిపోయేది? నువ్వనుకున్నది ఏది జరగదు. చివరికి ఆ దేవుడే దిగొచ్చినా నా విరాజ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పన్నాగాలు పన్నినా ఏ ఉపయోగం లేదు. ఇలా వచ్చి తప్పు చేశావు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో, అసలు నీకున్న అవసరమేంటో, ఏం ఆశించి ఇక్కడికొచ్చావో అది నేరుగా వచ్చి అడుగుండుంటే నా విరాజ్తో నేనే మాట్లాడి నీకు కావాల్సింది ఇప్పించుండేదాన్ని. కానీ నువ్వు నా జీవితాన్ని టార్గెట్ చేసి వచ్చావు. నా బతుకులోనే నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చావు. వదలను, అస్సలు వదిలిపెట్టను. ఏం చేస్తావు చైత్ర? చంపేస్తావా?